చెప్పగలుగుతారు అనేది కూడా మాకు పాష్ యాక్ట్ గురించి చెప్పారు. ఇదే కాకుండా తోటి ఎంప్లాయీస్ తో మీకు ఎలా ఉండాలి, ఏ విధంగా చేసుకోవాలి, మీ కరికులర్ అంటే నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ లో ఉమెన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా మేము చూసాము. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో నైట్ డ్యూటీ అంటే ఉమెన్ చేయరు, ఓన్లీ మెన్ కే అన్న స్టీరియోటైప్ మెంటాలిటీ కూడా మేము బ్రేకప్ చేసి ప్యాట్రోలింగ్ వెహికల్స్ లో ఆల్రెడీ హైదరాబాద్ కమిషనరేట్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా స్టార్ట్ చేశారు సార్. సో నైట్ షిఫ్ట్స్ లో కూడా ఉమెన్ అనేది వర్క్ చేస్తున్నారు. అండ్ నోవేర్ ఉమెన్ ఎక్కడ తక్కువ కాదు, మనకున్న చిన్న చిన్న బ్యారియర్స్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ కాన్ఫరెన్స్ లో మాకు స్ట్రైట్ గా ఫోకస్ లో లైమ్ లైట్ లో చూపించారు సార్. అండ్ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు మెన్ కానీ బయట వాళ్ళు కానీ సొసైటీ కానీ ఉమెన్ ఆర్ నాట్ ఫిట్ ఆర్ ఉమెన్ కొంచెం తక్కువ అని అంటారు. యాక్చువల్గా కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది మాకు కాదు, వాళ్ళకి. బికాస్ వీఆర్ క్యాపబుల్ ఇనఫ్. అబ్బాయిలతో కంపీట్ చేశాము, అన్నిట్లో పొటెన్షియల్ లో మెరిట్స్ లో అన్నిట్లోనూ టాప్ లో ఉన్నాము. అండ్ హై లెవెల్ ర్యాంక్ లో కానీ ఎంపవర్మెంట్ లో కానీ అన్నిట్లో దూసుకెళ్తుంది ఉమెనే ఉన్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్. ఇదే కాకుండా సార్ పర్టికులర్ గా మాకు బందోబస్తు ఉన్నప్పుడు కానీ ప్లటూన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కానీ స్టేషన్స్ లో కొంచెం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఫెసిలిటీస్ వైజ్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. ఇది కాకుండా పర్టికులర్ గా అంటే ఇప్పుడు మనకి గణేష్ బందోబస్తు చాలా పెద్ద బందోబస్తు. ఇలాంటి టైంలో కొంచెం అమ్మాయిలకి కొంచెం సేఫ్టీ పరంగా కానీ ఎలాంటి ఏదైనా క్రౌడ్ పెద్దగా వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, మీరు ఎలా ధైర్యంగా ఉండాలనేది కూడా మాకు మేడం వాళ్ళు కాన్ఫరెన్స్ లో కొన్ని మాకు టిప్స్ లా చెప్పారు. అండ్ మీకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది స్కిల్స్ ఎలా ఉంటుందని ట్రైనింగ్ లో నేర్పించారు. ఇంకా ఎన్హాన్స్మెంట్ కావాలంటే కూడా స్పెషల్ ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ మేనేజ్మెంట్ అన్ని కూడా నేర్పిస్తామని చెప్పారు సార్. ఈ కాన్ఫరెన్స్ లో పర్టికులర్ గా ఏంటంటే ఉమెన్ అన్న వాళ్ళు 24 to 35 అంటే సర్వీస్ లైక్ 20 years to 30 years సర్వీస్ చేసేవాళ్ళు మన మైండ్ సెట్, మన క్యాపబిలిటీస్, మనం ఎలా ఉండాలి, మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే సొసైటీ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన కమిట్మెంట్ ప్రొఫెషన్ కి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే మన వర్క్ ఎఫిషియన్స్ గా ఉంటుంది, మనం ఎందుకు డిగ్రేడ్ అనిపించుకుంటున్నామో మనం అప్గ్రేడెడ్ అనేది నిరూపించుకోవాలనే స్ట్రాటజీతో మాకు ఈ కాన్ఫరెన్స్ పెట్టారు. అండ్ ఇందులో నుంచి వచ్చిన అవుట్పుట్స్ అన్ని కూడా మేడం గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేస్తూ మిమ్మల్ని ఈరోజు తీసుకొచ్చి మా నుంచి ఇలా చెప్పడం అనేది కూడా ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ సార్. అండ్ ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ పోలీస్ అనేది ఇట్స్ రేర్ అండ్ ఫస్ట్ మనకి అవకాశం డైరెక్టర్ మేడం ఇవ్వడం చాలా గ్రేట్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. అండ్ మా ఉమెన్ ఆఫీసర్స్ తరఫు నుంచి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.